ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు మేడిగడ్డ కుంగుబాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో స్పెషల్ విచారణ కమిషన్ ఈ రోజు హైదరాబాద్ రానుంది. మధ్యాహ్నం 3 గంటలకు పీఆర్కే భవన్లోని 8వ అంతస్తులో జ్యుడిషియల్ కమిషన్ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అందించిన నివేదికలు, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తొలి నివేదికను అధికారులు ఆయనకు అందించనున్నారు. ప్రాజెక్టు వైఫల్యాలు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కు అధికారులు వివరించనున్నారు. ఇక జూన్ 30 లోపు నివేదిక అందించాలని ఘోష్ కమిషన్ ఎంక్వైరీను వేగవంతం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలు పరిశీలించి 26, 27 తేదీలలో నీటిపారుదల శాఖ అధికారులతో కమిషన్ మరోసారి సమావేశం కానుంది. తర్వాత 3 బ్యారేజీల్లో సంబంధం ఉన్న 32 మంది అధికారులతో పాటు 3 నిర్మాణాలు ఏజెన్సీలకు నోటీసులు లేదా సామాన్లు జారీ చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టర్లకు అప్పగింత తదితర అంశాలపై న్యాయ విచారణ చేసి జూన్ నెలాఖరులోగా నివేదిక అందజేయాలని జస్టిస్ పినాకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక మొత్తం మీద 7 అంశాల ఆధారంగా స్పెషల్ కమిషన్ విచారణ చేపట్టనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్, డిజైనింగ్ లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారిస్తారు. కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగింతకు కారకులను గుర్తించనున్నారు. 3 బ్యారేజీల్లో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలను తేల్చనున్నారు. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు లేదా ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలపై విచారణ జరుపుతారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు, పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వటం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయటం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తిస్తారు. ఇక కోరిన అన్ని అంశాల్లో బాధ్యులను గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గు తెలుసునున్నారు. ఇంకా ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫారసు చేస్తే వాటిపై కమిషన్ విచారణ చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, ఇప్పటికే చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు కానీ, అటు కుంగుబాటుకు సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించి మనకి తెలిసిన ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మాజీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ని నియమించింది. అయితే ఆయన ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు హైదరాబాద్ అన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆయన ఏ సమయానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు విచారణ స్టార్ట్ చేయనున్నారు? ఎస్ రత్న, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవకతవకలు, అదేవిధంగా పిల్లల కుంగుబాటు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులపై జరిగినటువంటి అంశాలన్నిటిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. దీనికి జస్టిస్ పినాకిని ఘోష్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్కు రాబోతున్నారు. బీఆర్కే భవన్లోని 8వ అంతస్తులో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత విచారణ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన తర్వాత ఆయన సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం జరుపుతారు. ఇది పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా సాగునీటి పారుదల శాఖ ముఖ్య అధికారులతో సమావేశం అయిన తర్వాత రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజీలను పరిశీలించేందుకు గాను క్షేత్రస్థాయిలో పర్యటన ఉండబోతుంది. ప్రధానంగా ఇప్పటికే పినాకిని చంద్రఘోష్కు కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం పంపడం జరిగింది. ఒక 7 అంశాలు ఇవ్వాలని కూడా చెప్పింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిజైను, ప్లానింగు, పర్సువేషను, ఓఎండ్ఎంఎం, అది ఇతర సంబంధించినటువంటి ఫైనాన్సు తదితర అనేక అంశాలన్నిటిపైన కూడా అధ్యయనం చేయాలి. ఈ నెల అంటే జూన్ 30 కల్లా నివేదిక ఇవ్వాలని కూడా పినాకిని చంద్రఘోష్ కమిషన్కు ప్రభుత్వం అయితే సిఫార్సులు చేసింది. ఈ మేరకు వాళ్ళు వేగవంతంగా విచారణ ప్రారంభించారు.
మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. రేపు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటన ఉండబోతుంది. సో రేపు 20వ తారీఖు రోజు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసిన తర్వాత ఎల్లుండి అవతల ఎల్లుండి అంటే 26, 27 2 రోజుల పాటు కూడా మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వచ్చి హైదరాబాద్లో ముఖ్యమైనటువంటి శాఖ అధికారులతో అంటే దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి, అనేక ఏజెన్సీస్ ఉన్నాయి. మొత్తం 32 శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఉన్నత సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా కాగ్ నివేదిక కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడాన్ని కూడా ఇప్పటికే కాగ్ తప్పుపట్టిన సందర్భం ఉన్నది. సో కాగ్ నివేదిక ఒకవైపు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక 2. దీంతో పాటుగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది ఎన్డీఎస్ఏ దానికి సంబంధించిన రిపోర్టు, ఈ మధ్యంతర రిపోర్ట్ అది. సో ఈ 3 రిపోర్టులను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ 26, 27 2 రోజుల పాటు కూడా అధికారులతో 32 శాఖ అధికారులతో కూడా సమావేశం కానున్నారు. అంతేకాకుండా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల లేకపోతే అధికారుల తెలియదు కానీ ఇంకా విచారణ కొనసాగుతుంది కనుక డెఫినెట్గా వారికి నోటీసులు కానీ లేకపోతే సమన్లు జారీ చేసి వారిని కూడా పిలిపించి వారి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని కూడా రాబట్టేందుకు కూడా కమిషన్కు అధికారాలు ఉన్నాయి. సో పినాకిని చంద్రఘోష్ దీనికి సంబంధించినటువంటి అంటే అధికారులు ఇచ్చినటువంటి అంశాలు, అదేవిధంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి సందర్భాలను పూర్తిగా క్రోడీకరించిన తర్వాత సంబంధించినటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకు, ముఖ్యమైన పదవులు ఉన్నటువంటి వారికి సమన్లు లేదా నోటీసులు జారీ చేసి వారికి కూడా కమిషన్కు ముందు హాజరు కావాలని కూడా ఆర్డర్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో రత్న, దీంట్లో ప్రధానమైన అంశాలు చూసినట్లయితే మనకు పినాకిని చంద్రఘోష్ సంబంధించిన కమిషను మొత్తం జూన్ 30 కల్లా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గెజిట్లో చెప్పడం జరిగింది. ఇప్పటికీ అధికారులు కూడా ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 7 అంశాలు క్వాలిటీ కంట్రోల్ కానీ లేకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణ కోసం ఒక కాళేశ్వరం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్లో ఎట్లా తీసుకొచ్చి రావడం జరిగింది, బ్యాంకు సంబంధించిన లావాదేవీలు ఎట్లా జరిగింది, ఏ ఏజెన్సీలకు ఎట్లా ఇచ్చారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే పూర్తి ప్రాజెక్టు కాకముందుకే డబ్బులు వెచ్చించినటువంటి సందర్భం ఉంది. ఎవరి ప్రోద్బలంతో, ఎవరి యొక్క ఆదేశాల మేరకు వెంటనే పనుల్లో సంబంధించిన అంశాల్లో జరగకున్నా కూడా బిల్లులు చెల్లించిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో అంటే ఆర్థికమైనటువంటి అంశాలు, సాంకేతికమైన అంశాలు, పర్సివేషన్ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా బహిర్గతం చేసేందుకు ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రేపు పూర్తి స్థాయిలో కూడా రేపు మార్నింగే ఉదయం వెళ్ళే అవకాశం ఉంది. మేడిగడ్డ జరిగినటువంటి 7వ బ్లాకులో 3 పిల్లలకు సంబంధించిన పర్యవేక్షణ చేస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బెరేజ్లో జరిగినటువంటి అంశాలు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికీ ఒక మధ్యంతర నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఈ యొక్క కమిషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేస్తుంది. ఆ తర్వాత ఎల్లుండి అవతల ఎల్లుండి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు 26, 27 2 రోజుల పాటు మాత్రం చాలా కీలకమైన సమావేశం ఉండబోతుంది. ఎందుకంటే 32 శాఖలకు సంబంధించిన అధికారులతో పొద్దుంతా కూడా విచారణ చేపట్టబోతుంది. ఇందులో రాజకీయ నాయకులు ఎవరికి నోటీసులు పంపుతారు దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నేను దీని ప్లానింగ్ నాకు సంబంధం లేదని కూడా ఒక ఛానల్కు చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాదు, మొత్తం ఇంజనీర్లే అని ఆయన కూడా స్పష్టం చేసిన ధర్మేలా గతంలో ఆయనే మొత్తం ఈ డిజైను అదేవిధంగా దానికి సంబంధించిన అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం తాను కాదని చెప్పడం జరిగింది. సో ఇంజనీర్లు యొక్క ప్రోద్బలం ఎంత ఉంది, వీళ్ళ అంటే రాజకీయ నాయకుల ప్రోద్బలం ఎందుకు తొందరగా ఈ ప్రాజెక్టులు చేయాలని కూడా చేశారు, దానికి గల కారణాలు ఏంటి, ప్రతి బ్లాకులో అంటే మనకు మేడిగడ్డ కొంగుబాటు సంబంధించిన 82 పిల్లర్లో మొత్తం ఒక్కొక్క బ్లాక్లో 3 ఉంటాయి. సో ఒక్కొక్క దానికి వాళ్ళకి అంటే ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారా, ఇతర సంబంధించిన సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారా, దాని నాణ్యత లోపాలుంది, క్వాలిటీ కంట్రోల్ ఎట్లా చెక్ చేశారు, పూర్తి స్థాయిలో కూడా నివేదికలు అయితే కోరబోతున్నారు. 32 శాఖ అధికారులతో అవతల ఎల్లుండి మాత్రం కీలకమైన సమావేశం ఉండబోతుంది. సో ఏదైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆర్థికమైన విధ్వంసాన్ని అధ్యయనం చేసేందుకు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఈరోజు కొలువు తీరనుంది. బాధ్యత చేపట్టిన తర్వాత తమ విచారణను వేగవంతం చేయబోతుంది. జూన్ 30 కల్లా నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిపై చర్య తీసుకుంటారో దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.